ఇలాంటి మటన్ ట్రై చేయండి. సో చూడండి, ఇలాంటి పర్ఫెక్ట్ మటన్ కర్రీ కావాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇది కోకోనట్ మటన్ కర్రీ. అంటే కోకోనట్ మటన్ కర్రీ అంటే మటన్లో కొబ్బరి పొడి వేయడం కాదనమాట, కోకోనట్ తోటే చేస్తారు టోటల్గా. సో ఎట్లా వస్తుందో ఎట్లా అని చూడండి. 100% బాగా వచ్చింది వీడియో. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. కుడకలు ఎప్పుడు కూడా మనము నల్ల కుడకలు వాడాలన్నమాట. కుడకలలో రకాలు ఉంటాయి. నల్ల కుడకలు వాడితేనే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం ఇందాక చూసిన కుడకల్ని ఈ విధంగా మనం అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇవన్నీ వేపొద్దు, డైరెక్ట్ మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవుతాయి ఇవన్నీ కూడా. ఇవి టోటల్గా 1/2 kg కుడకలు అనమాట. మనం 1/2 kg మటన్కి 1/2 kg కుడకలు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. చూడండి, సో ఈ టోటల్గా 1/2 kg ఉల్లిగడ్డలు అనమాట. ఈ 1/2 kg ఉల్లిగడ్డలు అనేది మనం ఎట్లా కట్ చేసుకోవాలంటే నైస్గా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో సన్నగా కట్ చేసుకోవాలి ఈ 1/2 kg ఉల్లిగడ్డలు. ఇట్లా ట్రై చేయండి, ఎక్సలెంట్ వస్తుంది మటన్. కొద్దిగంత మటన్ వేసుకున్నా కానీ ఎక్కువ రైస్ అన్నం తినేసేయచ్చు అనమాట. ఎక్కువ అన్నం తినేసేయచ్చు, మంచిగా ఉంటుంది టేస్ట్. చాలా డిఫరెంట్ అనమాట, మీకు ఎక్కడ కూడా దొరకదు ఈ మటన్ కర్రీ. ఈ టోటల్గా 1/2 kg ఆనియన్స్ అనమాట. మనం ఇట్లా నైస్గా కట్ చేసుకోవాలి. సో 1/2 kg మటన్కి 1/2 kg కుడకలు పడతాయి, 1/2 kg ఆనియన్స్ పడతాయి అనమాట. గ్రేవీ మాత్రం చాలా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. డాబా టైప్ వస్తుంది, డాబా స్టైల్లో వస్తుంది. టోటల్గా ఇది 1/2 kg మటన్ అనమాట. ఈ 1/2 kg మటన్ మనం మంచి ప్రాసెస్గా రెస్టారెంట్ అండ్ డాబా స్టైల్లో అనమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. సో కోకోనట్ మటన్ అనమాట ఇది. మనం వీలైనంత మటుకు నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే అడుగంటకుంటూ ఉంటుంది. ఇలాంటి ఒక నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోవాలి. మటన్ కర్రీకి అనేది ఈ 1/2 kg మటన్ కర్రీకి టోటల్గా మనకు 200 grams ఆయిల్ పడుతుంది అనమాట. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఈ కర్రీకి. మనం ఈ ఆనియన్తో పాటు ఒక కొంచెం పట్ట, 2 ఇలాచీలు, ఒక మరాఠీ మొగ్గ, స్టార్ అనాస, కొద్దిగా సాజీర్ అనమాట, హోల్ గరం మసాలా, లవంగాలు వాడొద్దు. ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోయింది. ఈ ఆనియన్స్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేపుకోవాలన్నమాట. సో అలాగని ఎక్కువ మాడొద్దు. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ మటన్ కర్రీ ఇంట్లో. అస్సలు చెప్పొద్దు, అంత బాగుంటుంది. మనం ఇట్లా మంచి రంగు వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. ఇంకా కొద్దిగా రావాలి. ఆల్మోస్ట్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఆనియన్ అనేది. సో ఇప్పుడు మంట తక్కువ పెట్టేసుకొని మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనమాట. ఇది దాదాపు 2 చెంచాలు ఉంటుంది, 2 స్పూన్లు. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఫస్ట్ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి, 1/2 kg కొబ్బరి అనమాట, నల్ల కుడకలు. సో అది వేసేసుకోవాలి ఎంబడే. సో ఇదనమాట ఈ మెయిన్ సీక్రెట్. ఇప్పుడే వేసుకోవాలి కొబ్బరి, దీంట్లోనే ఉంటుంది ప్రాసెస్ అంతా. ఈ కొబ్బరి మనకు ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట. దాదాపు 10 నుంచి 15 నిమిషాలు ఈ కొబ్బరి ఆయిల్లో ఫ్రై కావాలి మనకు. అంటే సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంతమందికి కొబ్బరి వేసే మటన్ తినబుద్ధి కాదు, కానీ నేను చెప్పినట్టు చేయండి.
100% మీరు ఎప్పుడు కూడా ఇట్లానే ప్రయత్నం చేస్తారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు, సిమ్లో పెట్టేసి కొంచెం 15 నిమిషాలు ఫ్రై చేయాలి ఈ కొబ్బరిని. మధ్యలో కలుపుకుంటా మనం కొబ్బరి అనేది మాడకుండా చూడాలి, ఎక్కువ కలర్ అనేది రావద్దు. చూశారు కదా, మంచిగా వేగిపోయింది అనమాట. 15 నిమిషాలు వేగినా నేను, మంచి కలర్ వచ్చింది కొబ్బరి. ఇప్పుడు మనం దీంట్లో పసుపు, కారం పొడి, ఉప్పు వేసేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు. సో ఈ కర్రీకి కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువనే పడుతుంది. సో ఇప్పుడు మనం ముందుగా కడిగిపెట్టుకున్న మటన్ అన్నమాట. ఇది హాఫ్ కేజీ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి వాటర్ అనేది పోయొద్దు దీంట్లో. సో మనం సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మధ్య కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అనేది పోయొద్దు. సో మటన్ అనేది మంచిగా వేగిపోయింది అనమాట. ఇలాంటి వాటర్ అయితే పోయలేదు. ఒక 5 నుంచి 10 నిమిషాలు మంచిగా ముక్కకు పట్టేలాగా, ఉప్పు కారం పట్టేలాగా వేపిన. ఇప్పుడు మనం మటన్ ఉడికేది నీళ్ళు పోసుకోవాలన్న. కొద్దిగా లేత మటన్ ఉంది అనుకోండి, తక్కువ వేయాలి వాటర్. ఇది మంచి పొటేల్ మాంసము. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము దాదాపు 40 నిమిషాలు మనం సిమ్లో ఉడకబెట్టుకోవాలన్నమాట. అంటే మంట ఎక్కువ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఒక 40 నిమిషాలు మనం ఉడకనివ్వాలి. తర్వాత మిగతా మసాలాలన్నీ వేసేసుకుందాం. మధ్యలో ఒక్కసారి చూడాలన్నమాట, కలుపుతూ ఉండాలి. సో చూడండి, మంచి అరోమా వస్తుంది, ఆయిల్ అంతా పైకి వెళ్ళింది. మధ్యలో ఒక్కోసారి కలుపుకుంటూ మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. సో 40 మినిట్స్కి మనకు మటన్ అయితే మంచిగా ఇట్లా దగ్గరకు అయిపోయింది. సో ఉడికిందో లేదో చూద్దాం ఒక్కసారి. సో చూడండి, మటన్ అయితే ఉడికిపోయింది. నేను ఒక ముక్క పట్టి చూసిన, ఉడికింది మంచిగా. సో ఇప్పుడు మనం ఏంటంటే లాస్ట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా పొడి వేసేసుకోవాలి. ఎక్స్ట్రా మసాలాలు అంటే ఏముండవు ఇంకా ఇంట్లో, ఇంతే. సో ఫైనల్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 నిమిషాలు మనం ఉడికించినామంటే సో కోకోనట్ మటన్ అనమాట రెడీ అయిపోతుంది. సో టోటల్గా మటన్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇది కోకోనట్ మటన్, ఇంతే అనమాట. మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం మన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.